హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఒక కట్ట గోంగూర ఆకుల నుంచి కడిగి పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగిన ఆకులు వేసుకోవాలి. ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాక తగినంత కారం వేసి 4-5 ఎల్లిపాయలు వేయాలి. నేను ఎండుమిర్చితో చేయట్లేదు, కారం వేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు ముందుగా అరకప్పు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. డిఫరెంట్ మోడల్స్ వేయచ్చు పచ్చడి. ప్రతిసారి ఒకటే మోడల్ చేస్తే తిని బోరు కొడుతుందా, ఇలా ట్రై చేయండి, మళ్ళీ చేయాలనిపిస్తుంది. తగినంత సాల్ట్ వేయాలి. వేసి కలిపి స్టవ్ ఆఫ్ వేసి పక్కన చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టాలి. ముందుగా మనము వేయించిన పల్లీలు బరకగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసినాక ఫ్రై చేసిన గోంగూరాకు వేయాలి. అలాగే 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను, ఎల్లిపాయలు 4-5, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. ఏదైనా కానీ పచ్చడి తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వేసాను. ఎల్లిపాయలు వేయాలి. అన్నము తింటుంటే గోంగూర చట్నీ ఎల్లిపాయలు పంటకి తాకుతుంటే టేస్టీగా ఉంటుంది. నవ్వులుతుంటే కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ వేసి మనము బౌల్లో వేసుకున్నాం కదా పచ్చడి, దాంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే నోరుతుంది కదా. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్.